బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే సీబీఐ కేసులో జూన్ 3 వరకు రిమాండ్ విధించిన ప్రత్యేక కోర్టు ఈడీ కేసులోనూ జూన్ 3 వరకు రిమాండ్ పొడిగించింది. అటు సీబీఐ ఇటు ఈడీ కేసుల్లో ఎమ్మెల్సీ కవితను వర్చువల్ గా అధికారులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు సమర్పించిన ఛార్జ్షీట్లో 5 నిందితుల పాత్రలపై ఆధారాలతో సహా వివరాలను పొందుపరిచామని ఈడీ అధికారులు తెలిపారు. 5 నిందితుల్లో కవిత, దామోదర్, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, చరణ్ ప్రీతులపై 7వ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు కోర్టుకు వెల్లడించారు. ఒక్కో నిందితుడికి సంబంధించిన అన్ని వివరాలు ఛార్జ్షీట్లో ఉన్నాయని ఈడీ తెలిపింది. లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కవితకు జూన్ 3 వరకు రిమాండ్ పొడిగించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఢిల్లీ మద్యం కేసులో ఈడీ, సిబిఐ నమోదు చేసినటువంటి 2 కేసుల్లో కూడా కవితకు జ్యుడిషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఈ 2 కేసుల్లో జూన్ 3 వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ ప్రత్యేక కోర్టు ఆదేశాలను కొద్దిసేపు క్రితం జారీ చేసింది. అయితే ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ ను ఇంటెలిజెన్స్ లోకి పరిగణలోకి తీసుకోవాలా లేదా అనే దానిపై కూడా ఈ రోజు కొంతసేపు విచారణ జరిగింది. అయితే ఆ విచారణ మాత్రం రేపు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ఈ యొక్క విచారణ సందర్భంగా ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి అంశాలపైన కొన్ని అనుమానాలను న్యాయమూర్తి కావేరి వ్యక్తం చేశారు. తొలుత కవిత పాత్రమైన వాదనలు వినిపించేందుకు ఈడీ సిద్ధమైనప్పుడు కవిత పాత్ర మినహా మిగతా 4 పాత్ర వివరించాలని జడ్జి సూచించారు. జడ్జి సూచనతో ప్రిన్స్ కుమార్, ఇందులో నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రిన్స్ కుమార్ పాత్రను కోర్టుకి ఈడీ వివరించింది. ప్రిన్స్ కుమార్ చారియట్ మీడియా సంస్థలో ఉద్యోగాలు పనిచేశారు. 100 కోట్ల అక్రమ మళ్లింపుల్లో ప్రిన్స్ కుమార్ పాత్ర కూడా ఉంది అంటూ ఈడీ చెబుతూ హవాలా ఆపరేటర్ కాంతి కుమార్ ద్వారా సుమారు 16 లక్షల రూపాయలు ప్రిన్స్ కుమార్ చెందాయి. 3 కరెన్సీ నోట్ల సీరియల్ నెంబర్లను టోకెన్ నెంబర్ గా వాడి హవాలా మార్గంలో డబ్బు తీసుకున్నారు. అందుకు సంబంధించి కాల్ రికార్డింగ్, కాల్ డేటా, ఇతర ఆధారాలు కూడా సేకరించాం. హవాలా చెల్లింపుల కోసం ప్రిన్స్ కుమార్ 3 మొబైల్ నెంబర్ వాడినట్టు కూడా కోర్టును నిలిపినప్పుడు ఆ సందర్భంగా ఆ 3 నెంబర్లు ఎవరితో ఉన్నాయంటూ జడ్జి కావేరి ప్రశ్నించారు. అందుకు వివరణ ఇవ్వాలని కూడా ఈడీ అధికారులు చెప్పినప్పుడు మరో నిందితుడు అరవింద్ సింగ్ గోవాకు డబ్బులు మళ్లించడంలో కూడా కీలక పాత్ర వహించినట్లుగా పేర్కొంది. 7వ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా ఈడీ కోరింది. అయితే వీటన్నిటిపైన కూడా రేపు మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ విచారణ జరపాలని కూడా నిర్ణయించింది. అయితే ఈ సందర్భంగా ఏదైతే మరో కేసు వేరే కేజ్రీవాల్ సంబంధించినటువంటి కేసు కూడా ఈ రోజు జరిపించింది. కేజ్రీవాల్ సంబంధించినటువంటి కేసులో ఆయన కస్టడీని పొడిగించాలని కోర్టుని ఈడీ కోరింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. జూన్ 2న లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది హైకోర్టుకి. అయితే జూన్ 2వ తేదీ ఆదివారం కావచ్చు కోర్టులో లొంగిపోవాలా లేదా నేరుగా జైల్లోనే లొంగిపోవాలనే విషయం పైన చర్చ జరిగింది. ఆదివారం విద్యుత్ ఉన్నటువంటి జడ్జి తగిన ఉత్తర్వులు జారీ చేసినట్టు ఈడీ పేర్కొంది. జ్యుడిషియల్ కస్టడీ పెంచాలన్న ఈడీ అభ్యర్థులను మాత్రం తాత్కాలికంగా కోర్టు పెండింగ్ లో పెట్టింది.